హలో ట్రేడర్స్, వెల్కమ్ టు ధన్ తెలుగు. నేను మీ శశికుమార్. మీరు ఇన్వెస్టింగ్ చేస్తున్నా ఆర్ ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నా మనం కొన్ని కీ పాయింట్స్ని అబ్జర్వ్ చేసి మార్కెట్ యొక్క డైరెక్షన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. సో అలా మనం మార్కెట్ డైరెక్షన్ని గుర్తించడానికి మన దగ్గర అవైలబుల్గా ఉన్న కొన్ని కీ పాయింట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ మార్కెట్ డైరెక్షన్ని మనం ఇంటర్ప్రిట్ చేయడానికి మనకి ఉన్న కొన్ని క్లూస్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఆ పర్టికులర్ 2 క్లూస్ని మనం ధన్ యొక్క స్కానెక్స్ నుంచి తెలుసుకుందాం. అండ్ దీనికోసం నేను ధన్ వెబ్లోకి లాగిన్ అవుతున్నాను. అండ్ ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ టాప్ రైట్ కార్నర్లో అనలైజ్ స్టాక్స్ ఆన్ స్కానెక్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్కానెక్స్ని యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇన్సైట్స్ అన్న బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు ఈ ఇన్సైట్స్కి పొందే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం 2 క్లూస్ గురించి మాట్లాడుకుందాం. ఆ 2 క్లూసే మనకి MTF బుక్ అండ్ టాప్ డెలివరీస్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే టాప్ డెలివరీస్ మీద క్లిక్ చేయడం ద్వారా మనకి స్టాక్ మార్కెట్లో ఏవైతే టాప్ డెలివరీస్ కొంటున్నారో, లైక్ మీరు కనుక చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ బిఫోర్ ద మూమెంట్ ఆఫ్ ద మార్కెట్ ఇట్ సెల్ఫ్ మనకి టాప్ డెలివరీస్లో తెలుస్తూ ఉంటాయి. లైక్ ఒక ఇన్స్టిట్యూషన్ కనుక కోటక్ బ్యాంక్ ఆర్ యాక్సిస్ బ్యాంక్ లాంటి స్టాక్ లేదా HDFC బ్యాంక్ లాంటి మేజర్ వెయిట్ ఉన్న నిఫ్టీ బ్యాంక్ యొక్క స్టాక్ని అది కనుక పర్చేస్ చేసింది అనుకుందాం. సో ఇలాంటి సందర్భాల్లో మనం బ్యాంక్ నిఫ్టీ వైపు ఒక పాజిటివ్ డైరెక్షన్తో ఉండే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి డైలీ డెలివరీస్ని మనం చూసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా డెలివర్డ్ వాల్యూమ్ అనేది 77.4% కోటక్ బ్యాంక్లో ఉంది. అండ్ బజాజ్ ఫిన్సర్వ్లో మనం అది చూసినప్పుడు మనకి 0.10 crore ట్రేడ్స్లో అప్రాక్సిమేట్గా 75% ఆఫ్ ద ట్రేడ్స్ డెలివరీకి ఉన్న సిచ్యువేషన్ని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం. అదే మనం వీక్లీ అండ్ డైలీ అనాలిసిస్లో చూసినప్పుడు వీక్లీలో కూడా అది 77% కోటక్ బ్యాంక్ డెలివరీలో ఉంది. అండ్ బ్యాంకింగ్కి సంబంధించిన కొన్ని స్టాక్స్ మనం ఇక్కడ నుంచి గమనించినప్పుడు కోటక్ బ్యాంక్ అండ్ యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో ఈ స్టాక్స్ అన్ని చాలా వరకు డెలివరీస్ పర్చేస్ చేస్తున్నారు. సో ఇంటర్న్ మార్కెట్లో కొంత బుల్లిష్ మొమెంటమ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇక్కడ నుంచి ఇంటర్ప్రిట్ చేయొచ్చు. అండ్ ఈ ఇంటర్ప్రిటేషన్ నుంచి మనం ఏదైతే స్ట్రాటజీస్ మన అనాలిసిస్ కోసం యూజ్ చేస్తున్నామో వాటిల్లో మనం కొంత ఎఫిషియెంట్గా వర్క్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు ఇండెక్స్ నుంచి డైరెక్ట్గా నిఫ్టీ బ్యాంక్ మీరు కనుక చూసినట్లయితే అక్కడ మనకి నిఫ్టీ బ్యాంక్కి సంబంధించి కోటక్ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో టాప్ డెలివరీ అనేది జరగడాన్ని చూస్తున్నాం. అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్కి సంబంధించి లీస్ట్గా 51% డెలివరీస్ అనేది మనం చూస్తున్నాం. సో ఇట్లా మనకి ఒక స్టాక్ డెలివరీకి వెళ్తుందా లేదా దాని యొక్క ఇండెక్స్కి సంబంధించి మనం చూస్ చేసుకుంటూ, ఫర్ సపోజ్ మీరు అది సెన్సెక్స్లో చూడాలి అనుకుంటే సెన్సెక్స్లో టైటాన్ స్టాక్ అనేది టాప్ డెలివరీగా ఉంది. అండ్ ఇలా టాప్ డెలివరీ అవుతున్న స్టాక్ అండ్ 1 or 2 days తర్వాత ఈ స్టాక్ కనుక హై కొడితే మనం దాన్ని బ్రేక్అవుట్ వచ్చిందని కన్సిడర్ చేసి మనం డెలివరీకి దాంట్లో ఎంటర్ అయ్యే ఆపర్చునిటీని కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాదు, మనకి ధన్ ప్రొవైడ్ చేస్తున్న ఇక్కడ ఉన్న ఒక ఆప్షన్ అన్నది మనకి ఎంటైర్ ఇండస్ట్రీ ఎక్కడ దాని యొక్క స్టాక్స్ని లెవరేజ్తో కొంటుంది అన్న విషయాన్ని చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే MTF ఇన్సైట్స్. సో ఈ MTF ఇన్సైట్స్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయడం ద్వారా మనం ఈ పర్టిక్యులర్ స్టాక్స్ ఏవైతే డెలివరీకి పర్చేస్ చేస్తున్నారో అలాంగ్ విత్ మార్జిన్ అన్న విషయాన్ని చూడొచ్చు. అండ్ ఒక స్టాక్ని మార్జిన్లో కొనాలి అని ఇన్స్టిట్యూషన్స్ ఎప్పుడు అనుకుంటాయి? ఆబ్వియస్గా దాని డెలివరీ బాగుంటుందని లేదా దాని మీద షార్ట్ టర్మ్లో ఎక్స్పెక్టేషన్స్తో ఉండి స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుంది అనుకున్న కండిషన్స్లో అలా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అన్న స్టాక్ మనకి ఇక్కడ టాప్ MTF ఇండస్ట్రీ స్టాక్గా ఉంది. సో ఇలా మనకి ఫండెడ్ క్వాంటిటీ అండ్ ఫండెడ్ అమౌంట్ని మనం చూసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా ఈ స్టాక్ అన్నది మనకి రానున్న రోజుల్లో బెటర్గా పర్ఫామ్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇలా మనకి కొన్ని స్టాక్స్ ఏవైతే ఉన్నాయో MTFలో ఆ స్టాక్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. అండ్ ఎప్పుడైతే ఇండస్ట్రీలో దాని యొక్క బుక్ వాల్యూ అన్నది MTF బుక్లో పెరుగుతూ ఉందో, సో అలాంటి సందర్భాల్లో మనం ఆ స్టాక్ని కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మనం బెటర్గా మన ఇన్వెస్ట్మెంట్ జర్నీని కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది. సో ఒక స్టాక్ కనుక మనకి టాప్ డెలివరీలో ఉంది అండ్ MTF బుక్లో కూడా ఉంది అంటే ఆ స్టాక్ అల్ట్రా బుల్లిష్గా ఉందన్న విషయాన్ని మనం అనలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా మనకి ఒక స్ట్రాటజీని ఫామ్ చేసుకొని మార్కెట్ యొక్క డైరెక్షన్ గెస్ చేసుకుంటూ ఈ ఓవరాల్ అనాలిసిస్ని మనం క్యారీ చేసుకునే ఆప్షన్ దాని యొక్క స్కానెక్స్ టూల్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇలా మనం మార్కెట్ అనాలిసిస్ని మనకి అవైలబుల్గా ఉన్న క్లూ పాయింట్స్ నుంచి ఐడెంటిఫై చేసుకొని
మన స్ట్రాటజీస్ని ఎగ్జిక్యూట్ చేసే ఆప్షన్ మనకి ఆ ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా దాన్ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మీరు కనుక స్కానిక్స్ టూల్ని ఇప్పటిదాకా యూజ్ చేయకుండా ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ నుంచి స్కానిక్స్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టాప్ డెలివరీస్ MTF హోల్డింగ్స్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.